నాటు సారాను సమాజం నుంచి దూరం చేయడంలో సమిష్టి భాగస్వామ్యం అవసరమన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. తిరువురు మండలం వేమిరెడ్డిపల్లి తండాలో జరిగిన నవోదయం 2.0 కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మొదటి దశ నవోదయం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో పూర్తి నిర్మూలన లక్ష్యంగా నవోదయం 2.0ను ప్రారంభించినట్లు వివరించారు. గుర్తించిన ప్రతి గ్రామంలోనూ మండలంలోనూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా స్థాయి కమిటీ కూడా సేవలు అందిస్తుందన్నారు. జిల్లాను నాటుసారా రహితంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. సారా సమస్యని అరికట్టడానికి ఎందుకోసం నాటుసారా ఇంకా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మనం ఒక మోడర్న్ సొసైటీలో ఉంటూ ఒకవైపు స్మార్ట్ ఫోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైటు, స్పేస్ టెక్నాలజీని మాట్లాడుతుండగా ఇంకొక వైపు నాటుసారా ఏంటి అనేది కొంచెం అడ్మినిస్ట్రేషన్ కొంచెం చింతాజనకంగా మారింది. సో నాటుసారా వల్ల జరిగే ప్రమాదాలు, సమస్యలు ఏంటి అనేది నాకన్నా బాగా మీకందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మన తిరువురు ప్రాంతాల్లో ఈ కిడ్నీ వ్యాధులు అయితేనేంటి, అట్లాగే ఈ నాటుసారా తాగడం వల్ల జరిగే ఆరోగ్య సమస్యలు, అలాగే ప్రాణహాని జరిగేది అయితేనేంటి, ఇవన్నీ చూస్తుంటే చాలా హృదయ విద్రావకంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూస్తుంటే పాపం చిన్న చిన్న ఆడపిల్లలందరూ మన విధవలు అయిపోతున్నారు. సో ఎవరు కోరుకుంటారు అలాగ అవ్వాలనేది, కానీ పరిస్థితి అలాగ చేసేసింది. ఏ పరిస్థితి? నాటుసారా పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఆయన ఎప్పుడు వచ్చినా ఇదే మాట్లాడుతుంటారు. నవోదయం ఏమైంది, నవోదయం సక్సెస్ అయిందా లేదా, అన్ని గ్రామాల్లో ఈ నాటుసారా ఆపగలిగారా లేదా అనేది. దీనికోసం మన ఎన్టీఆర్ జిల్లాలో మెయిన్లీ తిరువురు ప్రాంతంలో నేను సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు కూడా చూసా. సో ఇప్పుడు చూస్తున్నాను నాటుసారా పబ్లిక్ నుంచి అయితే చాలా సపోర్ట్ ఉంది. నవోదయం కార్యక్రమం చేయాలి, నాటుసారా ఉండకూడదు అందరూ చెప్తున్నారు చాలా చక్కగా. చాలామంది దాన్ని చేయడం కూడా మానేశారు. సో ఇంకా ఎక్కడైతే అక్కడక్కడ కారణాంతరం వల్ల లేదా దురదృష్టవశాత్తు అనుకోవచ్చు.